హలో గైస్, అందరికీ వెల్కమ్ టు డిగ్రీ డిమాండ్స్ Y30 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మోషన్ గురించి తెలుసుకుందాం. ఫిజిక్స్. ద మోషన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మోషన్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్టు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి చేంజ్ చేయడాన్ని దాని మూమెంట్ మనం ఎస్టిమేట్ చేస్తాం కదా, ఆ మూమెంట్ని మనం మోషన్ అంటాం ఫిజిక్స్లో. మోషన్ తర్వాత డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్ అవన్నీ చూడాలి. దానికంటే ముందు మనం ఇక్కడ స్కేలార్ క్వాంటిటీస్ చూద్దాం. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటంటే ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. వాటికి పరిమాణం ఉంటుంది బట్ నో డైరెక్షన్ ఉండదు, ఏ దిక్కుకు వెళ్తున్నాయో. మాస్ అంటే ఒక పర్ఫెక్ట్ వాల్యూ ఉంటుంది బట్ నో డైరెక్షన్ ఉండదు. స్పీడు, వాల్యూమ్, వర్క్, టైం, పవర్, ఎనర్జీ ఇవన్నీ కూడా స్కేలార్ క్వాంటిటీసే. వీటన్నిటికీ డైరెక్షన్ అనేది అస్సలు ఉండదు. ఓకే, నెక్స్ట్ వెక్టార్ క్వాంటిటీకి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఒబేస్ ట్రయాంగిల్ లా అంటే ఏం లేదండి, సమ్ ఆఫ్ టూ వెక్టర్స్ ఈజ్ టు ద అదర్ సైడ్. వెక్టర్ క్వాంటిటీ అంటే బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటాయి అండ్ ఒబేస్ ట్రయాంగిల్ లా. ఓకేనా, వెక్టర్ క్వాంటిటీస్ చూద్దాం. వెక్టర్ క్వాంటిటీస్ చూడండి ఇక్కడ: డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్, ఫోర్స్, మూమెంట్, టార్క్, ఎక్సెట్రా. వీటన్నిటికీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఓకే, అండ్ డైరెక్షన్ కూడా ఉంటుంది. ఇన్ని రోజులు మీకు స్కేలార్ అండ్ వెక్టర్ క్వాంటిటీస్ రెండే తెలుసు, బట్ హియర్ ఆర్ అనదర్ క్వాంటిటీస్ కాల్డ్ టెన్సర్ క్వాంటిటీస్. టెన్సర్ క్వాంటిటీస్ ఏంటంటే డైరెక్షన్ టు డైరెక్షన్స్ అనేది మెన్షన్ చేస్తాయి అవి క్వాంటిటీస్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, స్ట్రెస్, స్ట్రెయిన్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈ టెన్సర్ క్వాంటిటీస్ ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. డిస్టెన్స్ అంటే ఏంటనేది: డిస్టెన్స్ ఈజ్ ద లెంత్ ఆఫ్ యాక్చువల్ పాత్ కవర్డ్ బై ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ గివెన్ టైం ఇంటర్వల్. డిస్టెన్స్ అంటే ఏంది? లెంత్ కవర్ చేయడం. ఒక ఆబ్జెక్టు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళింది అనుకోండి, ఆ లెంత్ ఎంతైతే కవర్ చేసిందో దాన్నే డిస్టెన్స్ కవర్డ్ బై దట్ ఆబ్జెక్ట్ అని చెప్తాం. డిస్టెన్స్ ఫార్ములా ఏంది? స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అనేది డిస్టెన్స్కి ఆపోజిట్ అన్నట్టు. డిస్టెన్స్ అంటే అది ఇక్కడ నుంచి టోటల్ కవర్డ్ పాత్ మెన్షన్ చేస్తాం, కానీ డిస్ప్లేస్మెంట్లో మాత్రం ఓన్లీ షార్టెస్ట్ వే మనం ఫైండ్ చేస్తాం, షార్ట్ కట్ అన్నట్టు. ద షార్టెస్ట్ డిస్టెన్స్ కవర్డ్ బై బాడీ ఇన్ ఏ డెఫినెట్ డైరెక్షన్. ఒకే డైరెక్షన్లో డిస్టెన్స్ ఎట్లా వెళ్ళడం అనేది మెన్షన్ చేస్తాం. డిస్ప్లేస్మెంట్లో మాత్రం డైరెక్ట్ ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే మెన్షన్ చేస్తాం. ఓకేనా, ఇంకో చూడండి, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్కి సేమ్ యూనిట్స్ ఉంటాయి, అవి మీటర్. అండ్ డిస్ప్లేస్మెంట్ మే బీ పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో, బట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఓకే, డిస్టెన్స్ అనేది ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉండదు. డిస్ప్లేస్మెంట్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, జీరో ఉండొచ్చు. అండ్ ఇంకోటి చూడండి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఓకేనా, నెక్స్ట్ స్పీడ్ చూద్దాం. స్పీడ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ మూవింగ్ ఆబ్జెక్ట్ ఇన్ యూనిట్ టైమ్ ఇంటర్వల్. దాన్ని మనం స్పీడ్ అంటాం. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. SI యూనిట్స్ ఆఫ్ స్పీడ్ ఈజ్ మీటర్ పర్ సెకండ్. ఇంకోటి చూడండి, ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ కవర్స్ half of the distance with uniform speed v1 and others half distance with uniform speed v2, the average speed ఏమైంది దాంట్లో 2v1 v2 by v1 plus v2 అనేది మనకి యావరేజ్ స్పీడ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వెలాసిటీ. Velocity of a moving object is defined as the displacement of object in a unit time interval.
వెలాసిటీ ఆఫ్ అండ్ మూవింగ్ ఆబ్జెక్ట్ ఎట్లా చెప్తాం, ఒక డైరెక్షన్, ఒక డిస్ప్లేస్మెంట్ ఒక పర్ఫెక్ట్ టైంలో అది కంప్లీట్ చేస్తే దాన్ని మనం వెలాసిటీ అంటాం. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ ఏంది, డిస్ప్లేస్మెంట్ బై టైం. దాని యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. ఓకే, యాక్సిలరేషన్ కూడా చూడండి, కన్ఫ్యూజ్ అవుతారు చాలా యాక్సిలరేషన్లో. నెక్స్ట్ యాక్సిలరేషన్ of an object is defined as the rate of change of velocity of an object. Rate of change of velocity of an object within the time is called acceleration అని చెప్తాం. యాక్సిలరేషన్ అంటే ఏంది, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. వెలాసిటీ చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏంది, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం చేస్తే మనకి యాక్సిలరేషన్ వస్తుంది. దీని యూనిట్స్ చూడండి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని ఈ టర్మ్స్ చూడగానే మనకి యాక్సిలరేషన్ అని గుర్తొచ్చాయి. ఓకేనా. ఇంకో పాయింట్, ఇఫ్ వెలాసిటీ డిక్రీజ్ విత్ ద టైమ్ దెన్ ద యాక్సిలరేషన్ ఈజ్ నెగిటివ్. అప్పుడు యాక్సిలరేషన్ నెగిటివ్ అయితే దాన్ని మనం రిటార్డేషన్ అంటాం. రిటార్డేషన్ యాక్సిలరేషన్కి ఆపోజిట్. ఓకేనా. సమ్ ఫార్ములాస్ చూద్దాం. ఓకేనా. ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇన్ వన్ డైమెన్షన్. ఫస్ట్ది మోషన్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంది, ఆ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంది, నో చేంజ్ ఇన్ వెలాసిటీ. ఓకే, అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది, డిస్టెన్స్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం, అంతే. ఇది ఫైనల్ వెలాసిటీ. యూ అంటే ఇనిషియల్ వెలాసిటీ. ఓకేనా. మోషన్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ కాన్స్టెంట్గా ఉంది, చేంజ్ అవ్వట్లేదు అంటే యూనిఫామ్. ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ యాక్సిలరేషన్ ఇంటూ టైం. నెక్స్ట్ డిస్టెన్స్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. నెక్స్ట్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. ఇఫ్ ఈ 4 ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్, ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ అంటారు. ఓకే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు ఒకవేళ మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది అనుకోండి, ఎంసెట్కి ప్రిపేర్ అవుతారు కదా, అందులో ఈ ప్రాబ్లం క్వశ్చన్స్ కంపల్సరీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది గ్రావిటీని బేస్ చేసుకొని మోషన్ ఎట్లా అప్లై అవుతుంది అనేది క్వశ్చన్స్ ఇక్కడ. ఇఫ్ ఎ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ అప్ విత్ వెలాసిటీ v. ప్రొజెక్టెడ్ అంటే చూడండి ఇక్కడ, ప్రొజెక్టెడ్ అంటే గాల్లోకి విసరడం అన్నట్టు. ఇది బాడీ ఉంది, బాల్ ఏదన్నా తీసుకోండి, స్టోన్, అది ఇక్కడ గాల్లోకి ఇట్లా ప్రొజెక్ట్ చేస్తాం కదా, ప్రొజెక్ట్ చేసినప్పుడు టైమ్ ఆఫ్ రీచ్ మ్యాక్సిమం హైట్, ఒక మ్యాక్సిమం హైట్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలుసుకోవడానికి వెలాసిటీ బై గ్రావిటీ చేస్తాం. దాని వెలాసిటీ ఎంత ఉందో దాని బై గ్రావిటీ g ఎంత ఇస్తే అంత మనం క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి రాయాల్సి ఉంటుంది. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత టైంలో ఫ్లైట్ అయింది అనేది 2v/g. ఓకేనా. మళ్ళీ మ్యాక్సిమం హైట్ ఎంత రీచ్ అయిందో తెలుసుకోవడానికి ఫార్ములా v²/2g. ఈ అన్ని ఫార్ములాస్ పైన న్యూమరికల్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఓకేనా. టిల్ దెన్ సబ్స్క్రైబ్ డిగ్రీ డిమాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.